యోగనిష్ట, కర్తవ్యనిష్ట. ఆకాశగంగ భూమి మీదికి వచ్చినప్పుడే ఈ భూమి దివిగా మారుతుంది. అప్పుడే భూమి సస్యశ్యామలం అవుతుంది. అప్పుడే రకరకాల పంటలను పండించుకోవచ్చు. మామూలు పొలంలో గంగ నీళ్లు పోస్తే ఆ మెట్ట పొలం ఎంత చక్కటి మాగానిగా అవుతుందో, ఆనాపానాసతి లేని జీవితమే మెట్ట జీవితం. సారు ఈ ఆనాపానాసతి జీవితాన్ని మెట్ట జీవితం లాగా పోల్చారు. ఆనాపానాసతి ఉన్న జీవితమే మాగాని జీవితం. ఆనాపానాసతి ఉన్న జీవితము మాగాని జీవితం. మానవ జీవితాల్లోకి ఆకాశగంగ ప్రవహిస్తే మానవ జీవితాలు దివ్య జీవితాలుగా మారతాయి. మామూలు భౌతిక దివ్య దృష్టిగా మారిపోతుంది. ఆకాశగంగని భూమి మీదికి మనం తీసుకురావాలి. దీనికి భాగీరథ ప్రయత్నం చెయ్యాలి. చెయ్యవలసింది ఈ ఒక్క ప్రయత్నమే. దీనినే జీసస్ క్రైస్ట్ కూడా చక్కగా చెప్పాడు. Seek ye the kingdom of God and his righteousness first. Seek ye the kingdom of God and his righteousness first. Then all else will be added on to you. Then all else will be added on to you. ఒక్కసారి మీరు ఆకాశగంగని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు కావలసిన కామ, అర్థ, ధర్మ, మోక్షాలు అన్నీ మీకు పుష్కలంగా లభిస్తాయి. దీనిని భగవద్గీతలో చివరగా సంజయుడు అన్నాడు. దీని కామ, అర్థ, ధర్మ, మోక్షాలను మనకు పుష్కలంగా లభిస్తాయి ఆకాశగంగను మనం తెచ్చుకున్నప్పుడు. అలాగే భగవద్గీతలో సంజయుడు చివరగా ఇలా చెప్పాడని చెప్తున్నాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతిర్మతిర్మమ. అంటే ఎక్కడైతే అపారమైన యోగం ఉంటుందో, ఎక్కడైతే క్రియాశీలకమైన ధర్మబద్ధత ఆ అర్జున రూపంలో ఉంటుందో, అక్కడ శ్రీ అంటే అర్పం, విజయో అంటే మోక్షం, భూతి అంటే అద్భుతమైన కామం, మరి ధ్రువానీతి అంటే ధర్మ, ధర్మార్థ, కామ, మోక్షాలు అన్నవి. చతుర్విధ పురుషార్థాలు అన్నవి ఇవే. చతుర్విధ పురుషార్థాలు ఇవే, కామ, అర్థ, ధర్మ, మోక్షాలు. చతుర్విధ పురుషార్థాలు అన్నవి పుష్కలంగా ఉంటాయి అని సంజయుడు అద్భుతంగా చెప్పాడు. కనుక యోగనిష్టనే కృష్ణుడు అని, యోగనిష్ట అంటే కృష్ణుడు అని, కర్తవ్యనిష్టనే అర్జునుడు అని అంటున్నాం. కర్తవ్యనిష్ట ఇక్కడ హెడ్డింగే యోగనిష్ట, కర్తవ్యనిష్ట. అయితే ఏంటిదంటే యోగనిష్ట అంటే కృష్ణుడు అని, కర్తవ్యనిష్ట అంటే అర్జునుడు అని అంటున్నాం. దీని హెడ్డింగ్ ఇక్కడ వచ్చింది. మళ్ళొకసారి, యోగనిష్టనే కృష్ణుడు అని, కర్తవ్యనిష్టనే అర్జునుడు అని అంటున్నాం. ఈ యోగనిష్ట, కర్తవ్యనిష్ట మన జీవితంలో ఉంటే అంతకన్నా ఇంకేం కావాలి? యోగనిష్టే ఆనాపానసతి నిష్ట. కనుక ప్రతి మనిషి కూడా రోజుకొక్కసారైనా తప్పనిసరిగా ఎవరి వయసుకు తగినంతసేపు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? మరోసారి చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు. చాప వేసుకొని కూర్చోవచ్చు. చాప లేకపోయినా పర్వాలేదు, కాళ్ళు చాపుకోవచ్చు. మరి గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చున్నప్పుడు పాదాలు రెండు ఒకదానికి ఒకటి క్రాస్ చేసుకోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి.
బొటనవేళ్ళు క్రాస్ చేసుకోవాలి. పడుకొని మాత్రం చేయకూడదు. ముసలి వాళ్ళైతే, కూర్చోలేని వాళ్ళైతే ఆ పరిస్థితులలో అయితే పడుకొని చేసుకోవాలి. మరీ కూర్చోవడానికి చేతగాని వాళ్ళే పడుకొని చేయాలి అంటున్నారు సార్. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు కూర్చొనే ధ్యానం చేయాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. తర్వాత ఈ ఆనాపానసతికి ఉపక్రమించే ముందు ఒక అర్ధ గ్లాస్ నీళ్లు తాగి, ఇంకొక అర్ధ గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ రా, మనం కూడా చెయ్యాలి దీన్ని. ధ్యానానికి కూర్చున్నప్పుడు అర గ్లాస్ నీళ్ళు తాగాలి. ధ్యానం అయిపోయినాక అర గ్లాస్ నీళ్లు తాగాలి. ఈ వేరే వీడియోలలో చూస్తున్నాను, ఈ సార్ వీడియోలో కూడా ఆ నీటికి జ్ఞానం ఉంటదంట, జ్ఞాపక శక్తి ఉంటదంట. అంటే మనము ఆ ధ్యానానికి ముందు అర గ్లాస్ తీసుకున్నప్పుడు మన లోపలనే ఉంటది అన్నట్టు, పోదు అన్నట్టు. మళ్ళీ ధ్యానం అయినాక మళ్ళీ అర గ్లాసు తాగాలి. అభ్యాసం పూర్తి అయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచిన తర్వాత మిగిలిన అర్ధ గ్లాస్ నీళ్ళు తాగాలి. అందుకే పూర్వపు రోజులలో కమండలంలో నీళ్లు దగ్గర పెట్టుకునేవారు యోగులు. అంటే ఆనాపానసతి అభ్యాసం చేసే ముందు, చేసిన తర్వాత ఒక అర్ధ గ్లాస్ నీళ్లు తాగాలన్నమాట. తర్వాత ఆనాపానసతిలో వచ్చే, అంటే కాయనుపస్సనలో వచ్చే బాధలు అన్ని శుభ్రంగా అనుభవించాలి. చెప్పనా అమ్మ? ఇంకా సారచ్చే వరకు చెప్పనా? ఓకే. ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవాలి. మనకొచ్చిన అనుభవాలను ఒకళ్ళు చెప్పుకోవాలి. ఇదే సజ్జన సాంగత్యం. ఎవరికి ఏ అనుభవాలు వచ్చినా ఇక్కడ పంచుకోండి అమ్మా. ఇతర ధ్యానులతో సాంగత్యం. మళ్ళా మన సాంగత్యం ఎవరితోని? ఇతరులతోని. అంటే ఇప్పుడు మనము అదే చేస్తున్నాము. మనకి ఏమేం కనపడ్డాయో వాటన్నిటిని పక్క వాళ్ళతో చెప్పుకోవాలి. ధ్యానంలో మనకేం కనిపించినాయో అవి చెప్పుకోవాలి. అమ్మో చెప్తే ఏమైతుంది అని కాదు, చెప్పుకోవాలి. పక్క వాళ్ళకి ఏమేం కనబడ్డాయో మనం వాటన్నిటినీ వినాలి. మనం ఇతరులు చెప్పినప్పుడు వినాలి, మనము చెప్పుకోవాలి. ఈ విపస్సననే చూడటం అని అన్నారు. ఇంగ్లీష్లో సీయింగ్, క్రీస్ట్ అన్నట్టు సీయింగ్ ఇంగ్లీష్లో అన్నారు. కార్లోస్ కాస్టేనిడా పుస్తకంలో డాన్ జువాన్ ఉపయోగించిన పదాలే. ఇది ఎవరు ఉపయోగించిండ్రంటే కార్లోస్ కాస్టేనిడా పుస్తకాల్లో డాన్ జువాన్ ఉపయోగించిన పదాలు. సీయర్ అంటే చూసేవాడు, అంటే ద్రష్ట, అంటే ఋషి. మనము ఆనాపానసతి ద్వారా సీయర్స్ అవుతాం, ఋషులం అవుతాం, ద్రష్టలం అవుతాం. దీనిని ఇంకా ఇంకా అభ్యాసం చేస్తే మహర్షులం అవుతాం, రాజర్షులం అవుతాం. దీనిలో పూర్తిగా పరిపక్వతను సాధించినప్పుడు రాజర్షి అవుతాం, సకలము తెలుసుకుంటాం. మొట్టమొదటగా ఋషి కావాలి, తర్వాత రాజర్షి కావాలి, తర్వాత బ్రహ్మర్షి అవుతాం. ఇవి డిగ్రీలు అన్నమాట. వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు, మరి మనం కూడా కావాలి. వాల్మీకి బ్రహ్మర్షి అయ్యాడు. వాల్మీకి గురించి మనందరికీ తెలిసే, రత్నాకరుడు అని ఆయన పేరు. ఆయన పక్షులను కొట్టి ఆహారంగా భుజించే ఆయన బ్రహ్మర్షి అయిండు వాల్మీకి. అలాగే మనం కూడా కావాలి. జీసస్ క్రైస్ట్ బ్రహ్మర్షి అయ్యాడు, జీసస్ కూడా బ్రహ్మర్షి అయ్యాడు. అలాగే మనం కూడా కావాలి. ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ఏమేం కావాలి మనం? ఫస్ట్ మొదట ఋషి, రాజర్షి, బ్రహ్మర్షి. ఋషి అంటే సీయర్, చూసేవాడు. మనం మొట్టమొదట చూడాలి. ఈ చూడడం అన్నది విపస్సనలో మొదలవుతుంది. ఈ విపస్సనకు మార్గం ఆనాపానసతి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఎన్నో వేల మందికి, ప్రస్తుతం లక్షల మందికి
ఆనాపానసతి అభ్యాసాన్ని ప్రసాదిస్తున్నారు. అందరూ కూడా నాడీమండల శుద్ధి జరిగి రోగాలన్నిటినీ పోగొట్టుకుంటున్నారు. మనం కూడా ధ్యానం ఎక్కువ చేసి నాడీమండల శుద్ధి చేసుకుందాం. పిరమిడ్ ధ్యానులు ఎవ్వరు కూడా డాక్టర్ల దగ్గరికి పోరు, మందులు పుచ్చుకోరు. మన శారీరక ఆరోగ్యం మన చేతులలోనే ఉంది. మన ఆరోగ్యం డాక్టర్ల చేతిలో లేదు. మన ఆరోగ్యం అంతా ఆనాపానసతిలో ఉంది. ఈ వైద్య విధానంలో ఒక్క రూపాయి ఖర్చు లేదు. దీనికేమన్నా ఖర్చు ఉందమ్మా? లేదు. ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఏ నిమ్స్ హాస్పిటల్‌కి గాని, సిమ్స్ హాస్పిటల్‌కి గాని ఎక్కడ ఉన్నారో అక్కడే కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆటో చార్జీలు లేవు, హాస్పిటల్ చార్జీస్ లేవు, మందుల చార్జీలు లేవు, ఆపరేషన్ చార్జీలు లేవు. తలనొప్పి దగ్గర నుంచి, కడుపు నొప్పి దగ్గర నుంచి, కేన్సర్ వరకు అన్ని రోగాలు కూడా ఆనాపానసతి ద్వారానే పోతాయి. ఈ ఆనాపానసతి ద్వారా పోనీ అనారోగ్యం అంటూ ఏమీ లేదు. కాకపోతే మన సాధన బట్టి ఉంటది. మనం ఎంత సాధన చేస్తే అన్ని ఫలితాలొస్తాయి. అన్ని అనారోగ్యాలు తొలగిపోతాయి. ఇది మాత్రం ఖచ్చితంగా. లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు, పిరమిడ్ సొసైటీ మాస్టర్లు, ధ్యానులు, అభ్యాసకులు రోగాలనన్నిటినీ పోగొట్టుకున్నారు. ఈ ప్రపంచమంతా కూడాను, భూమండలమంతా కూడాను అతి త్వరలో, అతి త్వరలోనే ఆనాపానసతిమయం కాబోతుంది. ఈ భూమయమంతా గూడా ఆనాపానసతి అయితది. ఖచ్చితంగా. ఈ ఆనాపానసతి అన్నదే ఉన్న ఒక్కగానొక్క ధ్యాన పద్ధతి. కనుకనే బుద్ధుడు ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు ఉన్నాయి అని అన్నాడు. ఒక్కటే సరి అయిన ధ్యాన పద్ధతి అన్నాడు. సరైన ధ్యాన పద్ధతినే చేపట్టమని చెప్పాడు. దీనిని అష్టాంగ మార్గంలో సమ్మా సమాధి అన్నాడు. ఇదే 8వ పాయింట్. బుద్ధుని అష్టాంగ మార్గంలో 8వ పాయింట్ ఇది. సరి అయిన ధ్యాన రీతి అదే ఆనాపానసతి కుంభకరహితమైన కేవల పూరక రేచకాత్మకమైన సుఖ ప్రాణాయామం. మనం చేసేది సుఖ ప్రాణాయామం. ఏం కుంభించేది లేదు, ఏం బయట చేసేది లేదు. శ్వాసను గమనించడమే. మూడో కన్ను వైకుంఠ ద్వారం. ఇంకొక విషయం కూడా పురాణం నుంచి తెలుసుకుందాం. ఇంకొక విషయం పురాణం ఇది. ఇప్పుడు మూడో కన్ను వైకుంఠ ద్వారం అనేది పురాణం నుంచి తెలుసుకుందాం. మూడో కన్నునే వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఈ మూడో కన్నును కూడా ఈ పురాణంలో వైకుంఠ ద్వారం అని అన్నారు. వైకుంఠ ద్వారపాలకులే జయ విజయులు. ఇది మనం అందరికీ తెలుసు. జయ విజయులు అంటే ఈ మూడో కన్నును తెరిపించే అంటే వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే ద్వారపాలకులే జయ విజయులే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఇక్కడ చూడండి మళ్ళీ సారు ఇది ఎక్కడ తీసుకొచ్చిండంటే మళ్ళా ఉచ్ఛ్వాస నిశ్వాసల కాడికి తీసుకొచ్చిండు. అంటే ఈ వైకుంఠ ద్వారం దగ్గర కాపలా కాసే జయ విజయులే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. జయ విజయులు ఎప్పుడు పహారా కాస్తూ ఉంటారు. ఈ జయ విజయులు ఎప్పుడు పహారా కాస్తూ ఉంటారు. అంటే కాపలా కాస్తూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరుగుతూ ఉంటారు. నాసికలో వాయువు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. కనుక ఈ ద్వారపాలకులతో మనం ముచ్చటిస్తే, వాళ్ళతో చర్చిస్తే, వాళ్ళను మచ్చిక చేసుకుంటే ఎంచక్కా వాళ్ళు మనల్ని లోపలికి పంపిస్తారు. సార్ ఎక్కడికి తీసుకొచ్చిండంటే ఈ జయ విజయులను మనం గమనిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాం మనము? లోపలికి పంపిస్తాం. ఇంతకు ముందే నేను ఏదో చెప్పాను కదా అంతరంగంలో. మనం లోపలికి పంపిస్తారంట. అంటే వైకుంఠ ద్వార తలుపులు తెరుచుకోనిస్తారు. కనుక మనము ఎప్పుడైతే ఆనాపానసతి చేస్తామో
అంటే జయ విజయులతో కలిసి ఉంటామో అప్పుడే మూడో కన్ను తెరుచుకునేది. అంటే మనము ధ్యాస పోయినా గాని మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. పోతది ఎవరికైనా. కానీ మళ్ళీ శ్వాస మీదకే ధ్యాస తెచ్చుకోవాలి. ఇప్పుడు అదే చెప్తున్నా. శ్వాస మీద ధ్యాసే చెప్తున్నా. ఇంకేం చెప్పట్లే లాభాలు ఇవి అవి. అప్పుడే వైకుంఠ ద్వారం తెరుచుకునేది. అప్పుడే వైకుంఠ లోక ప్రవేశం జరిగేది. అంటే ఇక్కడికెళ్తాం మనం. అప్పుడే వైకుంఠ లోకల వాసులం అయ్యేది. మనం కూడా వైకుంఠ వాసులము అయితాం. కనుక ఈ విపస్సన అన్న, ఈ సుదర్శన చక్రం అన్న, ఈ మూడో కన్ను అన్న, ఆజ్ఞా చక్రం అన్న, ఇదే మూడో చక్రమమ్మ, ఇదే ఆజ్ఞా చక్రం అన్న, ఇవన్నీ అర్థానికి ఉన్న ఒకే వస్తువుకున్న అనేక పర్యాయ పదాలు. నేను చెప్తుంటా కదా అప్పుడప్పుడు ఇవి పర్యాయ పదాలు. మూడో కన్ను, ఆజ్ఞా చక్రం, సుదర్శన్ ఇవన్నీ పర్యాయ పదాలు. దానికి మార్గము జయ విజయులతో చెలిమి. అంటే శ్వాసతోని మనం చెలిమి అంటే ఆనాపానసతి చేయడం. ఎవరైతే జయ విజయులతో చెలిమి చేస్తారో అంటే శ్వాస మీద ధ్యాస పెడతారో ఆనాపానాసతి అభ్యాసం చేస్తారో వారికే ఇహలోకంలో జయం, మరి పరలోకంలో విజయం. మనకు ఇహలోకంలో జయము, పరలోకంలో విజయము లభిస్తుంది. ఎవరైతే ఇది చేయరో వారికి ఇహలోకంలో జయం అన్నది అసంభవం. మరి పరలోకంలో విజయం అంతకన్నా లేదు వారికి. ఇంకా పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం. పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం. అంతే. కనుక అందరూ కూడా ఇహలోకంలో జయానికి, పరలోకంలో విజయానికి జయ విజయులతో కలిసి ఉండాలి. మనం జయ విజయులతోనే ఉంటే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందరూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిసి ఉందాం. వైకుంఠ లోకవాసులం అవుదాం. వైకుంఠ లోకవాసులం అవుదాం. ఈ భూమిలో ప్రతి ఒక్కరూ ఆనాపానసతి అభ్యాసం విధిగా చెయ్యాలి. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంతకన్నా వేరే మార్గం లేదు గాక లేదు, గాక లేదు, గాక లేదు. అంతకన్నా వేరే మార్గం లేదు గాక, లేదు గాక, లేదు గాక లేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. చనిపోవడం అంటే శరీరాన్ని వదలడమే. చనిపోవడం అంటే ఏంటి? శరీరాన్ని వదలడమే. చనిపోవడం అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చడమే. చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరడమే. అంతే కదమ్మా ఇప్పుడు మనం ఇందులో నేర్చుకునేది. ఇది పత్రిజీ సార్ అంటున్నారు. లేదు మరణం. సృష్టిలోని ప్రతి జీవికి దేహమరణం అన్నది తప్పదు. దేహమరణం అంటే మన భౌతిక శరీరం. ఇది మనకు తెలిసిన ప్రత్యక్ష సత్యం. అంతే కదా. అయితే ఆ తర్వాత ఏమైనా ఉందా, ఏమీ లేదా అన్నవే మూల ప్రశ్నలు. ఈరోజు మనము మరణం అనే అంశాన్ని గురించి విపులంగా, వివరంగా విశ్లేషించుకున్నాం. మరణం గురించి సారు విపులంగా చెప్తున్నారు. మరణం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమైనా ఉందా, లేకపోతే ఏమీ లేదా అనేవి ప్రతి తెలివైన మనిషికి తప్పకుండా సమస్యలుగా కావాల్సిందే. అయితే ప్రజాబాహుల్యానికి అంతగా ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మలకు ఈ ప్రశ్నలు చాలా అసంగతంగాను, వాటిల్లో తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నట్లుగాను అనిపించవచ్చు. అంటే ఈసారి ఏమంటున్నాడు, ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మలకు ఈ ఈ ప్రశ్నలు చాలా అసంగతంగాను, వాటిల్లో తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నట్లుగా అనిపిస్తుందంట. అయితే ఏమాత్రం ఆత్మ పరిణితి ఉన్న వాళ్లకు గాని, ఏ కొంచెమైనా తెలివి సంతరించుకున్న వాళ్లకు గాని ఈ ప్రశ్నలు మానవ జీవితానికే కీలక ప్రశ్నలుగా నిలుస్తాయి.
ఇందులో దశలు. మానవ జీవితంలో రకరకాల దశలు ఉంటాయి. రకరకాల దశలు అంటే పుట్టిన తర్వాత శైశవ దశలో ఉన్న వాళ్ళు, బాలురుగా ఎదిగిన వాళ్ళు, యవ్వన దశకు వచ్చిన వాళ్ళు, ముసలితనానికి చెరువైన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఈ అన్ని దశలలోనూ చనిపోతున్న వాళ్ళు ఉంటారు. అంతే గదా! ఏ దశలైనా ఎవరైనా చనిపోవచ్చు. ఇంత ముసలి వాళ్ళు అయిపోయినాకనే చనిపోవాలి అని ఏం రాదు. ఒక్కొక్కరికి ముందు గూడా రావచ్చు. ఈ అన్ని దశలలోనూ చనిపోతున్న వాళ్ళు ఉంటారు. పుట్టకుండానే చనిపోయిన వాళ్ళుంటారు. యెస్. పుడుతూనే చనిపోయిన వాళ్ళుంటారు. శిశువుగా చనిపోయిన వాళ్ళు ఎంతమందో, బాల్యావస్థలో, యవ్వనావస్థలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో. ఇకపోతే ముసలితనం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు చావవలసిందే. అంతే గదా! అంతేకాకుండా రకరకాల దశలో తమ మరణాన్ని తామే కోరుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి బలహీనులు తన పరిస్థితులకు తట్టుకోలేక మరణమే శరణ్యం అంటూ తమ తమ జీవితాలను అంతం చేసుకో ఉంటారు. కొందరు కష్టాలు పడుతూ మరణమే శరణ్యము అని అనుకుంటారు. అట్లా అనుకుంటే అది మనం కోరుకున్నదే కాబట్టి అంతము జీవితం అంతమైతదని చెప్తున్నారు సారు. ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవితాన్ని పొడిగించాలని విధాలుగా వృధా ప్రయత్నాలు చేస్తూ అనేక రకాల యుక్తులను, శక్తులను ప్రయోగించుకుంటూ ఉంటారు. కొందరు ఇంకా జీవితం పొడిగించాలని అన్ని వివిధ విధాల వృధా ప్రయత్నాలు చేస్తారంట. అయితే సర్వసాధారణంగా జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది. ఆ తర్వాత ఏం లేదు గదా! దీన్ని ఎంత పెంచగలిగితే అంత మంచిది అన్న అభిప్రాయం కలిగిన వాళ్ళు 100కి 90% ఉంటారు. ఏదో దీన్ని పెంచుదాం అని అనేవాళ్ళే చాలా మంది ఉంటారంట. ఒక్కటే తొందర, మరణం సత్యం అని ప్రతి మనిషికి తెలుసు. సగటు మానవుడికి జీవితం ఆది నుంచి తుది వరకు అంతా కూడాను ఈ మరణం తథ్యం అన్న వారికి తెలిసిన సత్యం మీదే ఆధారపడి ఉంది. వారి పూర్తి మనస్తత్వము, జీవన శైలి, మాట్లాడే తీరు, ఆలోచన సరళ, పెట్టుకునే ఆశయాలు అన్నీ కూడా మానవ జీవితం మరణంతో అంతమవుతుంది. అన్నీ దాని మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎటు చూసినా కూడా ఒకటే పరుగులాట, ఒకటే కీచులాట. చనిపోయే లోపలే అంతా తినేయాలి. అంత లోపలే అంతా మింగేయాలి. చనిపోయే లోపలే అంతా త్రాగేయాలి. చనిపోయే లోపలే అంతా అనుభవించాలి. ఏ విధంగా అయినా సరే, మంచిగా అయినా సరే, లేకపోతే బలవంతంగా అయినా సరే, చెడు చేసి అయినా సరే. ఎందుకంటే మరణం తర్వాత ఏమీ లేదు కదా! ఉన్నదంతా మరణం ముందే కదా! చాలా మంది ఇలానే మరణం ముందే గదా అని అన్ని ఒకటే పరుగులాటతోని అంతా తినేయాలి, అంతా తాగేసాలి, అంతా అనుభవించాలి అన్న ధోరణిలో ఉంటారని సార్ చెప్తున్నారిక్కడ. కనుక ఏదో ఒక రీతిగా హాయిగా, శుభ్రంగా, సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి. ఇది సగటు మానవుని సగటు జీవిత దృక్పథం. ఇలా ఎవరికుంటదంట? సగటు మానవుని సగటు జీవిత దృక్పథం. ఇలాంటి మూర్ఖ దృక్పథాల వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు తాము స్వయంగా ఎక్కడ లేని మనస్తాపాలకు గురై పుట్టిన తమ పిల్లలను కూడా అవే మనస్తాపాలకు, అదే తీవ్రమైన అశాంతికి గురి చేస్తున్నారు. మన తల్లిదండ్రులు కూడా పిల్లలకు అవే నేర్పుతున్నారు అని చెప్తున్నారు.